హాయ్ అందరికీ. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టొమాటో బాత్. అంటే సూజీ రవ్వ, బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా. దీంట్లో టమాటాలు ఎక్కువగా వేసుకొని చేస్తాం కాబట్టి దీన్ని టొమాటో బాత్ అని అంటాము. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టొమాటో బాత్‌ను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో సరిపడినంత నూనె వేసుకోవాలి. కాస్త వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత అందులో పల్లీలు, మినపప్పు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కల్ని వేసుకుని అవి మగ్గేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకును కూడా వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఉల్లిపాయ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉన్నది వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో బాత్‌లో పుదీనా, కొత్తిమీర వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. సన్నగా తరిగిన 3 టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని టొమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు వండుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గటం కోసం మూత మూసుకుని ఒక 5 నిమిషాల పాటు వండుకోవాలి. ఇలా వండుకుంటేనే టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు 1 కప్పు సూజీ రవ్వకి 3 కప్పులు నీళ్లు తీసుకోవాలి. 3 కప్పులు నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాతనే సూజీ రవ్వ, ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం నెయ్యిలో వేయించుకుంటే ఉప్మా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఒక చేత్తో వేసుకుంటూ మరొక చేత్తో కలుపుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటేనే ఉప్మాలో ఎటువంటి గడ్డలు లేకుండా మంచిగా కుక్ అవుతుంది. ఉప్మా రవ్వని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇంకో చేత్తో గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా నీళ్ళన్నీ కూడా రవ్వ పీల్చుకునేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు రవ్వ కన్సిస్టెన్సీని చూసుకుని ఉప్మా మీకు పలచగా కావాలి అంటే పలచగా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదు కొంచెం ఇంకాస్త గట్టిగా ఉండాలి అనుకుంటే ఒక 2 నిమిషాల పాటు మూత మూసుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా రుచికరమైన టొమాటో బాత్ రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత వేడివేడిగా ఉన్న సూజీ రవ్వ ఉప్మాని సర్వ్ చేసుకుని పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలిపి తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ లేదా ఆలు కర్రీతో సర్వ్ చేసుకుని తింటే రుచి అనేది మరింత అద్భుతంగా ఉంటుంది. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.